హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంగుముడి 24వ భాగాన్ని వినేద్దాం. జై ప్రేమ్ ఆనందిని తన హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ ప్రీతి రవికాంత్ రెడీగా ఉన్నారు. ఆనందిని ప్రీతి ప్రేమ్ని రవికాంత్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆనంది నొప్పులకి భరించలేకపోతుంది. తన శక్తినంతా కూడా సరిపోవడం లేదు. అందులోనూ ఆనందికి ఫిట్స్ వస్తాయి. ప్రీతి అవి కంట్రోల్ చేసే లోపే ఆనందికి బ్లీడింగ్ ఎక్కువగా పోతుంది. ఆనంది నొప్పులకి తల్లడిల్లుతుంటే అక్క ప్లీజ్ అక్క అయిపోతుంది, ఇంకొంచెం సేపు అంతే అంటుంది ప్రీతి. ఆనంది కన్నీళ్లు కారుతుంటే అతి కష్టం మీద ప్రీతి ప్రీతి అంటుంది. హా చెప్పక్క అంటుంది బాధని కంట్రోల్ చేసుకుంటూ ప్రీతి. ప్రేమ్ ప్రేమ్ అని ఆనంది అంటుంటే అక్క బావ బాగున్నాడు, నువ్వు భయపడకు, చిన్న ఫ్యాషన్ అంతే, హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నువ్వు వరీ అవ్వకు ప్లీజ్ అక్క అంటుంది. ప్రీతి చెప్పక్క, నాకు బ్రతకాలనుంది, నన్ను బ్రతికించవా ప్రీతి ప్లీజ్, నాకు ప్రేమతో నా బిడ్డతో బ్రతకాలని ఉంది అంటుంది. కంటి కొసంలో కన్నీళ్లు కారుతుంటే ఆనంది మాటలకి ప్రీతి గుండె బరువై కంట్రోల్ అవుతూ అక్క ప్లీజ్ నీకేం కాదు, నువ్వు కోరుకున్నట్లే బావతో పాపతో సంతోషంగా ఉంటావు, నువ్వు బాధపడకు, ఫస్ట్ పుష్ చేయక్క అంటుంది బాధగా ఉన్న ధైర్యం చెప్తూ. ఆనంది గట్టిగా పుష్ చేసి అరిచేసరికి పాప పుడుతుంది. పాప గొంతు విన్న ఆనంది పెదాలపై చిరునవ్వు వచ్చినా కళ్ళు మూసుకుపోతున్నాయి. ప్రీతి కంగారుగా అక్క అక్క ప్లీజ్ కళ్ళు తెరవక్క, చూడు నీకు నువ్వు బావ కోరుకున్నట్లే పాప పుట్టిందక్క, అక్క చూడక్క ప్లీజ్ ఒక్కసారి పాపను చూడు అంటుంది ఏడుస్తూ. ఆనంది పల్స్ చూసిన నర్స్ డాక్టర్ ఈమె బ్రతికే ఉంది అంటుంది ఆశ్చర్యంగా నర్స్. ప్రీతి షాక్ అయి ఆనందిని చెక్ చేసి ఆనంది చనిపోకుండా కోమాలోకి వెళ్ళిందని అర్థమై చనిపోలేదని హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేక కోమాలోకి వెళ్ళిందని బాధపడాలో తెలియక ప్రస్తుతానికి ఆనంది గుండె కొట్టుకుంటున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రీతి బయటికి వెళ్ళగానే అక్కడ బయటే వెయిట్ చేస్తున్న జై రవికాంత్ టెన్షన్గా ఏమైంది ఆనందికి ఏం కాలేదు కదా అని అడుగుతారు. ప్రీతి మౌనంగా ఉండడంతో రవికాంత్ జై ఒకరినొకరు చూసుకుని ఆనంది ఇక లేదని బాధపడే లోపే అక్క బ్రతికే ఉంది అంటుంది ప్రీతి. రవికాంత్ జై హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అని ఆనంది కోమలోకి వెళ్ళిన విషయం చెప్తుంది. అది విన్న రవికాంత్ జై ఫస్ట్ షాక్ అయిన తర్వాత ఆనంది ప్రాణాలతో ఉంది, అది చాలు, ఎలాగైనా ట్రీట్మెంట్ చేయించి ఆనందిని కోమాల నుంచి బయటకు తీసుకురావచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమ్ ఆనందికి పాప పుట్టిందని తెలిసి జై రవికాంత్ ప్రీతి ముగ్గురు వెళ్ళి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. డాడ్ ఇప్పుడు బావకు ఎలా ఉంది అంది ప్రీతి. హీఈస్ ఫైన్ బేబీ, 3 అవర్స్ తర్వాత స్లోలోకి వస్తాడు. ఇప్పుడు ప్రేమ్కి ఆనంది విషయం చెప్పాలా వద్దా అంకుల్ అన్నాడు జై. వద్దు జై, ఆనంది కోమాలోకి వెళ్ళింది కానీ తన సిచ్యువేషన్ ఏంటో పూర్తిగా తెలీదు. తనకి క్యూర్ అవుతుందో లేదో తెలుసుకోకుండా ప్రేమ్కి నిజం చెప్పి తర్వాత ఆనందికి జరగరానిది జరిగితే ఆనంది ఇంత చేసి ఫలితం లేకుండా పోతుంది. సో ఇప్పుడు నిజం చెప్పకపోవడమే మంచిది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం డాడ్ అన్నది ప్రీతి. ఈ సిచ్యువేషన్ వస్తుందని తను చనిపోతే మన ముగ్గురిని ఏం చేయమందో ఇప్పుడు అదే చేద్దాం అన్నాడు జై. ఎస్, ఆ ప్లాన్ ప్రకారమే చేద్దాం అన్నాడు రవికాంత్ కూడా. జై అరవింద్ సీతమ్మ వాళ్ళకి ప్రేమ్కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్కి తీసుకొని రావడం గురించి చెప్పగానే అందరూ హాస్పిటల్కి వస్తారు. ప్రేమ్ ఉన్న రూమ్ బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రేమ్కి స్పృహ రావడంతో ప్రేమ్ పక్కనే ఉన్న నర్స్ బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళి చెప్తుంది అందరికీ. అందరూ లోపలికి వెళ్తారు. ప్రేమ్ కళ్ళు తెరిచి అందరినీ చూస్తాడు. తన చూపులు అనిల చేతిలో ఉన్న పాప దగ్గర ఆగిపోతాయి. వెంటనే రూమ్ అంతా చూసి ఆనంది కనిపించకపోవడంతో సీతమ్మ వైపే చూస్తాడు. సీతమ్మ మౌనంగా కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రేమ్కి అర్థమై ఎవరితో ఏం మాట్లాడకుండా అనిల చేతిలోని పాపను చూసి కష్టంగా లేచి కూర్చుని అనిల వైపు చూడగానే అనిల పాపను తీసుకెళ్లి ప్రేమ్ చేతికి అందిస్తుంది. ప్రేమ్ పాపని చూసి నవ్వి పాపకి ముద్దు పెట్టుకుని తర్వాత పాప ముఖం చూస్తూ నాని పాప చాలా ముద్దుగా ఉంది కదూ, ముక్కు కళ్ళు లిప్స్ అంతా ఆనందిలాగానే ఉంది కదూ అంటూ ముద్దు పెట్టుకుని గుండెకి హత్తుకుని నవ్వుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు ప్రేమ్. ప్రేమ్ మాటలకి సీతమ్మతో అరవింద్, భాగ్య, మంజు, అజయ్, జై, ఆదిత్య, చారి, మాయ, అనిల అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. తర్వాత ప్రేమ్ పాపని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. 10 days తర్వాత ప్రేమాలయంలో ఈవినింగ్ ప్రేమ్ గార్డెన్లో బెంచ్ పై కూర్చుని తన కౌగిల్లో ఉన్న పాపని చూస్తున్నాడు. అప్పుడే ప్రేమాలయంకి వచ్చి కారు దిగుతున్న జై ప్రేమ్ గార్డెన్లో కూర్చుండడం చూసి ప్రేమ్ దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుంటాడు. హాయ్ ప్రేమ్ అని ప్రేమ్ పక్కనే కూర్చుంటాడు జై. ప్రేమ్ చిరునవ్వుతో హాయ్ జై అంటాడు. ఏంటి ఏంజల్తో ఆడుకుంటున్నావా? కానీ తనతో ఆడుకోవడానికి ఇంకా టైం ఉంది కదా అన్నాడు. అదే నిజమే, ఇంకేంటి ప్రేమ్? దేని గురించి జై? ఆనంది నేను వదిలి వెళ్ళిపోయినందుకు బాధగా లేదా? బాధగా ఉంది, కానీ తను తిరిగి వస్తుందన్న నమ్మకం కూడా ఉంది అన్నాడు ప్రేమ్. జై మనసులో
నీ నమ్మకమే నిజమవ్వాలని కోరుకుంటున్నాను ప్రేమ్ అనుకుంటాడు. అది విన్న ప్రేమ్ తప్పకుండా అవుతుంది జై అంటాడు. ప్రేమ్ నిన్నొకటి అడగనా అంటాడు. ఆనంది డెలివరీ టైంలో చని అని అనిలోపు కోపంగా జై అంటాడు. జై ఉలిక్కిపడి ఫర్ సపోజ్ జరిగుంటే ఏం చేసేవాడివి అని. ప్రేమ్ టక్కున పైకి లేచి వెళ్ళిపోతూ వెనుతిరిగి ఇక్కడ నా గుండె కొట్టుకుంటుంది అంటే అక్కడ తను క్షేమంగా ఉందనేగా జై. ఒకవేళ తనకి జరగరానిది జరిగుంటే ఇక్కడ నా గుండె ఆగిపోయేది. ఎందుకంటే మేమిద్దరం అయిన ప్రాణం ఒక్కటే కాబట్టి అని లోపలికి వెళ్ళిపోతాడు. నిజమే ప్రేమ్, మీ ఇద్దరు అయినా ప్రాణం ఒక్కటే. నీ ప్రేమే తనకు ఊపిరై బ్రతికిస్తుంది. ఆనంది తప్పకుండా నీకోసం తిరిగి వస్తుంది అనుకుంటాడు జై. 6 నెలల తర్వాత ప్రేమ్ ఆనంది ఫ్యామిలీ జై అనిలకి పెళ్లి చేశారు. జై అనిల అంటే అనిల పాపను చూసుకోవాలని ప్రేమాలయంలోనే ఉంటామనడంతో జైరాం హ్యాపీగా ఒప్పుకొని తన ఫారిన్ వెళ్ళిపోయాడు. అలా రోజులు నెలలు సంవత్సరంగా అయింది. ప్రెసెంట్ ప్రేమాలయంలో పాస్ట్లో ప్రేమ్ని ఎంతగా బాధ పెట్టానో తలుచుకున్న ఆనందికి బాధతో కన్నీళ్లు వస్తుంటే అలాగే కూర్చునుంది. మార్నింగ్ 5:30 అవుతుంది. ప్రేమ్ నిద్రలేచి పక్కకు చూస్తాడు. పాప నిద్రపోతుంది కానీ ఆనంది కనిపించడం లేదు. ప్రేమ్ కంగారుగా లేచి రూమ్ అంతా చూసి తర్వాత రెస్ట్ రూమ్ బాల్కనీ అంతా చెక్ చేశాడు. ఆనంది కనిపించలేదు. ప్రేమ్ కంగారుగా హాల్లో కనిపించకపోయేసరికి కిచెన్లో చూస్తాడు. అక్కడ కూడా ఉండదు. ఆ వెంటనే బయటికెళ్లి గుమ్మం దగ్గర ఆగిపోతాడు. తలంటు పోసుకుని ఎల్లో శారీలో తలకు టవల్తో ముంగరులు అందంగా గాలికి ఎగురుతూ ఉంటే, నుదిటిన కుంకుమ, మెడలో నల్లపూసలు ఊరిలో ఊగుతుంటే, చేతి నిండా మట్టి గాజులు సవ్వడి చేస్తూ ఉంటే అందంగా నవ్వుతూ ముగ్గుకి రంగులు అద్దుతుంది. తెలుగింటి గృహిణిలా వెలిగిపోతూ ఉంది ఆనంది. అలా ఉన్న ఆనందిని చూస్తూ కొంతసేపు ఈ లోకాన్ని మర్చిపోయాడు ప్రేమ్ రాకను ముందే గుర్తించి వేగంగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు ఆనందికి తననే చూస్తున్న ప్రేమ్ చూపులో అర్థమై తను ఎక్కడ తలెత్తి చూస్తే ప్రేమ్ తనపై నుంచి చూపు మరల్చుకుంటాడో అని అలాగే తల ఎత్తుకున్న ముగ్గు వేస్తున్న ఆనంది. అప్పుడే అక్కడికి ఆవలిస్తూ ప్రేమ్తో కలిసి జాగింగ్ వెళ్ళడానికి వచ్చిన చారి గుమ్మం దగ్గర ప్రేమ్ స్టన్ అయి నిలబడి చూడటం చూసి దగ్గరికెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. ప్రేమ్ ఈ లోకంలోకి వచ్చి చారీ వైపు చూసి నవ్వి గుడ్ మార్నింగ్ చారీ అంటాడు. ఆనంది కోపంగా చారీ వైపు చూస్తుంది. సార్, ఈరోజు మీరు లేపకుండానే నేనే లేచాను అంటూ యాదృచ్ఛికంగా ముగ్గు వేస్తున్న ఆనందిని చూస్తాడు. ఆనంది కోపంగా తననే చూడడం అర్థమై హిహిహిహి అన్నవుతాడు. పదాచారి అని చారిని పిలుచుకుని వెళ్ళిపోతాడు ప్రేమ్. ముగ్గు వేయడం అయ్యాక ఆనంది రూమ్కి వెళ్ళి రెడీ అయి తర్వాత కిందికొచ్చి ప్రేమ్కి కాఫీ ఇద్దామని కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లో సుశీలతో పాటు భాగ్య, మంజు, రిషి కలిసి వంట చేస్తుంటారు. ఆనంది వాళ్ళ నలుగురిని చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి ఒక కప్పు కాఫీ పట్టుకుని హాల్లోకి వెళ్ళగానే అప్పుడే వాకింగ్కి వెళ్ళి హాల్లో సోఫాలో షూ విప్పుతున్న ప్రేమ్ ముందు కాఫీ కప్ చాపుతుంది. ఆనంది వెనకే మరో కాఫీ కప్తో వెళ్ళిన భాగ్య కూడా ప్రేమ్కి కాఫీ కప్ చాచుతుంది. ప్రేమ్ భాగ్య చేతిలో కప్ తీసుకుని ఆనంది వైపు చూస్తాడు. ఆనంది ఎలాంటి రియాక్షన్ లేకుండా ఆ కాఫీ తనే సిప్ చేసుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ప్రేమ్ భాగ్య ఒకరినొకరు చూసుకుంటారు. రూమ్లో ప్రేమ్ ఫ్రెష్ అయి బాత్రూమ్ నుంచి బయటికి రాగానే బెడ్పై ఆనంది పాపకి రెడీ చేస్తూ కనిపిస్తుంది. ఆనంది హ్యాపీగా పాపని నవ్విస్తూ రెడీ చేస్తుంటే ప్రేమ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. అందులో డోర్ నాక్ సౌండ్కి ఇద్దరు డోర్ వైపే చూస్తారు. అనిల లోపలికొచ్చి బావా, పాపకి ఫుడ్ తినిపించే టైం అయింది, తీసుకెళ్ళనా అంటుంది. ప్రేమ్ అని తలూపుతాడు. అనిల ఆనంది చేతిలో నుంచి పాపని తీసుకోగానే ఆనందికి చాలా బాధగా అనిపిస్తుంది. అనిల పాపని ముద్దు పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రేమ్ వెళ్ళి అద్దం ముందు వెళ్ళి రెడీ అవుతుంటే ఆనంది ఏం మాట్లాడకుండా మౌనంగా బాల్కనీలోకి వెళ్ళి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంటే ప్రేమ్ చూసినా కూడా తెలియనట్లే రెడీ అయి కిందికి వెళ్ళిపోతాడు. ఇంట్లో అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. ఆనంది కూడా కిందికెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని టిఫిన్ తింటుంటే చూసి మౌనంగా కిచెన్లోకి వెళ్ళి ఏదో వండుకుంటుంటే వెనకే వెళ్ళిన సుశీల ఏం కావాలో చెప్పండి అమ్మాయి గారు, నేను వండి పెడతాను అంటుంది. ఆనంది నవ్వి వద్దులే ఆంటీ, నేను వండుకుంటాను, మీరు వెళ్ళి వాళ్ళందరికీ ఏం కావాలో చూడండి అంటుంది. అందరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తింటూనే ఆనందిని గమనిస్తున్నారు. ఆనంది వండుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. అందరూ స్టెప్స్ ఎక్కి వెళ్ళిన వైపే చూసి తర్వాత ఏం అర్థం కాక ఒకరి ముఖాలకు చూసుకుంటారు, ఒక్క జై తప్ప. మరుసటి రోజు ఈవినింగ్ గార్డెన్లో జై, అనిల, టిను అడుగులు వేస్తుంటే నవ్వుతూ ఆడుకుంటున్నారు. తన రూమ్ బాల్కనీ నుండి వాళ్ళని చూస్తున్న ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటుంది. రూమ్లోకి వచ్చిన ప్రేమ్ ఆనంది బాల్కనీలో ఆనంది నిలబడి ఉండడం చూసి తన పక్కకెళ్ళి నిలబడి ఆనంది కళ్ళల్లో కన్నీరు చూసి తను చూస్తున్న వైపే చూస్తాడు. అనిల టినోని నవ్వుతూ తిప్పుతూ ఉంటే చూసి నీ ప్లేస్లో బేబీ ఉందని బాధపడుతున్నావా అన్నాడు ప్రేమ్.
లేదు అంది. మరి ఆ కన్నీళ్ళేంటి? ఇవి బాధతో వస్తున్న కన్నీళ్లు కావు. నా బిడ్డకి నాకంటే బాగా చూసుకునే తల్లి దొరికిందని సంతోషంతో వచ్చే కన్నీళ్లు అంది. హో, అవునా? నేనింకా బాధపడుతున్నావేమో అనుకున్నానే అన్నాడు ప్రేమ్. బాధపడేదాన్ని. ఒకవేళ జై ప్లేస్లో నువ్వు, అనీ ప్లేస్లో మరొక అమ్మాయి ఉండుంటే అంటుంది ప్రేమ్ వైపే చూస్తున్న ఆనంది. ప్రేమ్ నవ్వి, నువ్వు నిజం చెప్పకపోతే అదే జరుగుతుంది. నిజమా? దేని గురించి మాట్లాడుతున్నావు ప్రేమ్? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడం గురించి అంటాడు సూటిగా ఆనంది కలలో చూస్తూ. ఆనంది షాక్ అయి తర్వాత, నీకు నేను ఎందుకు వెళ్ళిపోయానో తెలుసు కదా ప్రేమ్ అని అంటుంది. నాకు తెలిసింది అబద్ధం. నువ్వు చెప్పకుండా దాచింది నిజం. నాకు నిజం తెలియాలి ఆనంది. ఎందుకు తెలుసుకుని ఏం చేస్తావు ప్రేమ్? తెలుసుకుని ఏం చేస్తానో కానీ తెలియకపోతే మాత్రం ఏం చేయాలో బాగా తెలుసు. ఆనంది సైలెంట్ అయింది. నీకు 24 hours టైం ఇస్తున్నాను. ఆలోపు నిజం చెప్పకపోతే నువ్వు ఈ ఇంట్లో నా భార్యగా కాదు, టినుకి తల్లిగా మాత్రమే ఉంటావు. నీ ప్లేస్లోకి వేరొకరు వస్తారు అంటాడు సీరియస్గా. ఆ మాటలకి స్టన్ అయి ప్రేమ్ వైపే చూస్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నా, నువ్వు అలా చేయవు, నాకు తెలుసు ప్రేమ్ అంటుంది కాన్ఫిడెంట్గా. నేను నిజమే చెప్తున్నాను. నాని, భాగ్య అత్తయ్య ఆల్రెడీ ఒక సంబంధం కూడా తెచ్చారు. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది. నేను నమ్మను అంటుంది కోపంగా చూస్తూ. అంతలో అక్కడికి భాగ్య ఎంటర్ అయి ప్రేమ్ అంది. హా అత్తయ్య చెప్పండి. బాగా తలనొప్పిగా ఉంది. స్ట్రాంగ్గా కాఫీ కావాలని అడిగావుగా, ఇదిగో కాఫీ తాగు అనిస్తుంది. ప్రేమ్ కాఫీ తీసుకుని నవ్వుతూ, పెళ్లి చూపులు ఎల్లుండేగా అత్తయ్య? హా ప్రేమ్, నువ్వేగా ఎల్లుండి మంచి రోజు, ఆ రోజే పెళ్లి చూపులు పెట్టుకుందామన్నావు. అయినా నీకు మా అందరికీ అమ్మాయి నచ్చింది. డైరెక్ట్ ఎంగేజ్మెంటే పెట్టుకుందామంటే నువ్వేమో పెళ్లి చూపులకి వెళ్దాం అనగానే నీ మాట ప్రకారం అందరం సరే అన్నాం అంటుంది భాగ్య. ఆనంది షాక్ అయి ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ నవ్వి కన్ను కొడతాడు. అత్తయ్య, నువ్వు చెప్పింది నిజమే. మనందరికీ నచ్చాక ఈ పెళ్లి చూపులు వేస్ట్ ఆఫ్ టైం. సో ఎల్లుండే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం అని వాళ్ళకి కాల్ చేసి చెప్పాయి. అంతేకాదు, రేపు ఇంట్లో అందరం షాపింగ్కి వెళ్దాం అంటాడు. భాగ్య సరే ప్రేమ్ అని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రేమ్ ఆనంది వైపు చూస్తాడు. ఆనంది షాక్ నుంచి ఇంకా బయటికి రాకపోవడం చూసి ప్రేమ్ ఆనంది ముఖంపై చిటిక వేయగానే ఆనంది బాధ, కోపం మిక్స్ అయిన ఎక్స్ప్రెషన్స్తో ప్రేమ్ వైపే చూస్తుంది. చెప్పాగా, నీకు 24 hours మాత్రమే టైం. ఆ తర్వాత నువ్వు ఊహించింది ఏమైనా జరగచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ్. ప్రేమ్ నిజంగా పెళ్లి చేసుకుంటాడేమో అన్న బాధతో కన్నీళ్లు పెట్టుకుంది ఆనంది. మరుసటి రోజు మార్నింగ్ ప్రేమ్ అద్దం ముందు రెడీ అవుతుంటే ఆనంది బెడ్పై కూర్చొని ప్రేమ్ వైపే సీరియస్గా చూస్తుంది. ప్రేమ్ అద్దంలో ఆనందిని చూసి నవ్వుతూ, ఏంటి మింగేసేలా చూస్తున్నావు? అలా గుడ్లు అప్పగించి చూడకు, నాకు దిష్టి తగులుతుంది అంటాడు. నావి దిష్టి కళ్ళు కాదు అంటుంది చిరుకోపంగా ఆనంది. అవునా? అయితే చెప్పు ఎలా ఉన్నాను అంటాడు ఆనంది వైపు చూస్తూ. ఆనంది పైకి లేచి ప్రేమ్ ముందుకెళ్ళి నిలబడి కింద నుంచి పై వరకు చూసి, ఈ గడ్డంతో దేవదాసులా కనిపిస్తున్నావు. పక్కన ఒక కుక్క పిల్ల లేదంతే అంటుంది నవ్వుతూ. నన్ను దేవదాసం చేసింది నువ్వేగా ఆనంది అన్నాడు మౌనంగా ఉండేసరికి. ఇప్పుడు మళ్ళీ దేవదాసుని చేస్తున్నావు కదా, నిజం చెప్పకుండా అన్నాడు. నిజం చెప్పింటే? ప్రేమ్ ఆనంది నడుంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని తన కళ్ళలోకి చూస్తూ, నీ దాసుడిగా లైఫ్ లాంగ్ నీతోనే ఉండేవాణ్ణి అంటాడు చిరునవ్వుతూ. ఆనంది కళ్ళతోనే నవ్వి, తర్వాత నిజం ఉంటేగా చెప్పడానికి. ప్రేమ్ కోపంగా ఆనందిని వదిలి, నువ్వు అబద్ధం చెప్తున్నావా ఆనంది? లేదు, నేను ఏ అబద్ధం చెప్పడం లేదు అని బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. ప్రేమ్ మనసులో, నాకు తెలుసు ఆనంది, నువ్వు నా దగ్గర దాచిన నిజం, అది నీ నోటి నుండే చెప్పిస్తాను అనుకుంటాడు. ఆనంది మనసులో, ప్రేమ్ నిజం తెలుసుకునే వరకు వదిలేలా లేడు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది అనే ఆలోచనలో పడిపోతుంది. ప్రేమ్ రెడీ అయి కిందికి వెళ్ళిపోతాడు. తర్వాత అందరూ రెడీ అయి కారులో బయలుదేరి షాపింగ్ మాల్కి వెళ్తారు. ఆనంది కూడా ప్రేమ్ పక్కనే కూర్చుని వెళ్తుంది కారులో. ఆ రోజు నైట్ ప్రేమ్ గార్డెన్లో బెంచ్ పై కూర్చొనున్న ఆనంది దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుని, నీకిచ్చిన 24 hours టైం అయిపోయింది, ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా అన్నాడు. నిజం తెలుసుకుని ఏం చేయాలని ప్రేమ్ అంది. అప్పుడు జరిగిన తప్పు ఇప్పుడు జరగకుండా జాగ్రత్త పడతాను అన్నాడు. ప్రేమ్ వైపే చూస్తుంది ఆనంది. అవును ఆనంది, నువ్వు అప్పుడు ఏ కారణం చేత దూరం అయ్యావో తెలియదు, కానీ ఈసారి దూరం అయితే తట్టుకోలేను, బ్రతకలేను. నువ్వు మళ్ళీ నన్ను ఏ కారణం చేత ఎక్కడ వదిలి వెళతావో అనే అనుమానంతో నీతో లైఫ్ షేర్ చేసుకోలేను. అప్పుడు నా మనసు అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయిందానివి, ఇప్పుడు అర్థం చేసుకుంటావని ఎలా నమ్మాలి? అందుకే నిజం చెప్పమంటున్నాను అంటాడు. ఆనంది ఎమోషనల్ అయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఎందుకు ఆనంది నిజం చెప్పడానికి ఎంతగా ఆలోచిస్తున్నావు అన్నాడు ప్రేమ్. మరుసటి రోజు 8 గంటలకి
ఆనంది రాత్రంతా ఆలోచిస్తూ లేటుగా నిద్రపోవడం వల్ల మార్నింగ్ లేటుగా లేచింది. ఆనంది నిద్ర మత్తులో కళ్ళు తెరిచి చూసేసరికి ప్రేమ్ నీట్గా ఫేస్ షేవ్ చేసుకుని హ్యాండ్సమ్గా రెడీ అయి కనిపిస్తున్నాడు. అద్దం ముందు నిలబడి దువ్వుకుంటూ ఆనంది లేచి కూర్చుని హుషారుగా విజిల్ వేస్తూ ఉన్న ప్రేమ్ని చూస్తూ ఉంది. ప్రేమ్ ఆనందిని చూసి గుడ్ మార్నింగ్ ఆనంది అన్నాడు. గుడ్ మార్నింగ్ అని పక్కకు చూసి పాప లేకపోవడంతో ప్రేమ్ పాపేది అంది. బ్రేక్ఫాస్ట్ తినిపించి రెడీ చేస్తానని బేబీ తీసుకెళ్ళింది అన్నాడు. ఓ అవునా, లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది ఆనంది. ఆనంది ఫ్రెష్ అయ్యి వచ్చి శారీ కట్టుకుని రెడీ అయి కిందికెళ్ళింది. ఇంట్లో ఎవరూ కనిపించకపోయేసరికి బయటికెళ్ళి చూస్తే డ్రైవర్ ఆనందిని చూసి దగ్గరకొచ్చి వెళ్దామా అమ్మా అన్నాడు. ఇంట్లో వాళ్ళంతా ఏరి? అందరూ టైం అవుతుందని ముందుగానే వెళ్ళిపోయారమ్మా. మీరు రెడీ అయి వస్తే ప్రేమ్ బాబు దగ్గరుండి పిలుచుకొని రమ్మన్నారు అంటాడు డ్రైవర్. ఆనంది మౌనంగా వెళ్ళి కారులో కూర్చుంటుంది. కారు ఒక ఇంటి ముందు ఆగుతుంది. ఆనంది దిగి చూస్తుంది. చాలా అందంగా డెకరేట్ చేసింది. ఆనంది లోపలికి వెళ్ళగానే బంధువులతో కలకల్లాడుతుంది. ఆనంది ఎదురుగా పంతులు గారు డ్రింక్స్ మార్చుకోమనగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మార్చుకోవడం చూసి షాక్ అయి గుమ్మం దగ్గర అలాగే నిలబడిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.